బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ చరిత్రలో తొలిసారిగా రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటివరకు ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరిగింది, కానీ తొలిసారిగా ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవికి అభ్యర్థిని ఇండియా కూటమి బరిలో నిలిపింది. ఇక ఇండియా కూటమి తరపున కె సురేష్ నామినేషన్ చేశారు. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఉపసభాపతి అవకాశం ఇండియా కూటమికి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదనపై అధికార పక్షం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక అధికార పక్షం తీరుపై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ కూడా వేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే పార్లమెంటుకు సంబంధించి మొదటిసారిగా స్పీకర్ కి సంబంధించి ఎన్నిక జరగబోతుంది. ఎందుకంటే ఎన్నికకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే అధికార పక్షం ఎన్డీఏ, అదేవిధంగా ఇండియా కూటమి మధ్య చర్చలు జరిగాయి. ఏదైతే ఎన్డీఏ కూటమి స్పీకర్ ను కనుక పెడితే డిప్యూటీ స్పీకర్ ను తమకు ఇవ్వాల్సిందిగా ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ మేరకు తన ప్రతిపాదనను ఎన్డీఏ కూటమి పంపించారు. కానీ ఎన్డీఏ మాత్రం ససేమిరా అంటుంది స్పీకరు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా తమ అభ్యర్థులే ఉంటారని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి కనుక ఓఎం బిర్లాను మరోసారి స్పీకర్ గా అవకాశం కల్పించబోతుంది. సో ఆయన కొద్దిసేపటి క్రితమే నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఎన్డీఏ స్పీకర్ గా డిప్యూటీ ఓఎం బిర్లాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ గా ఇండియా కూటమికి తమకు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రతిపాదన పంపించారు. దానికి కె సురేష్ ను ప్రతిపాదించడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం దీనికి ససేమిరా అంది. డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్డీఏ కూటమి నుంచే ఉంటారు, ఇండియా కూటమికి ఇవ్వడానికి కుదరదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో దీంతో ఇక స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇక ఎన్నిక ఉండబోతుంది. ఎందుకంటే ఏదైతే ఓఎం బిర్లా స్పీకర్ గా నామినేషన్ ఎన్డీఏ తరఫున వేసినప్పుడు కూడా ఇండియా కూటమి తరఫున కె సురేష్ ను నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏదైతే తాము ప్రతిపాదన అంగీకరించినది కాబట్టి ఖచ్చితంగా తాము కూడా స్పీకర్ కు పోటీకి దిగుతామని చెప్పేసి రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు కె సురేష్ ను స్పీకర్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారు. సురేష్ సంబంధించి చూసుకుంటే కనుక సురేష్ కేరళలోని మవేలేరియా పార్లమెంట్ స్థానానికి ఎన్నికయ్యారు. ఈయన 8వ పార్లమెంటేరియన్ గా ఎన్నిక కావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈయన స్పీకర్ అభ్యర్థిగా ఈసారి బరిలో ఉండబోతున్నారు. అంటే దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఈ స్పీకర్ సంబంధించి ఎన్నిక ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ప్రతిసారి కూడా స్పీకర్ కి సంబంధించి ఏకగ్రీవ ఎన్నిక ఉండేది. ఎందుకంటే పార్టీల మధ్య విభేదాలు ఉండకూడదనే ఒక ఉద్దేశంతోనే విభేదాలు లేకుండా స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే వాళ్ళు. అందులోకి పార్లమెంట్ స్థానాలు గతంలో చూసుకుంటే కనుక గత రెండు సార్లు కూడా మనం చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ ఉంది కాబట్టి 2 స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఆ పార్టీకే తీసుకుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియా కూటమి బలం అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కూటమి ఏతుందో ఆ కూటమి బలం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. గతంలో కానీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ తమకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే కోరడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవడంతో ఖచ్చితంగా స్పీకర్ పదవి కూడా తాము పోటీకి ఉండబోతున్నామని చెప్పి స్పష్టం చేశారు. సో ఇప్పుడు స్పీకర్ ఎన్నిక అనేది ఇప్పుడు ఉండబోతుంది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పొచ్చు. సో ఓఎం బిర్లా అదేవిధంగా కె సురేష్ల మధ్య ఈ పోటీ ఉండబోతుంది స్పీకర్ ఎన్నికకు సంబంధించింది మాత్రం ప్రస్తుతం వరకు అయితే తెలుస్తుంది మనకి కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए। पूरी ऑपोजिशन ने कहा है, हमने सबसे बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए। राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे। अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया। तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है। तो